హరే కృష్ణ. అందరికీ కూడా మన భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయేత్. శృణ్వతాం సకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయం తస్థో హి అభద్రాణి విధునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో హరే కృష్ణ ఈరోజు ప్రభుజీ, మనము ప్రణామాలు. హరే కృష్ణ ప్రణామాలు. సో ఈరోజు మనము శ్రీమద్ హరే కృష్ణ భాగవతము ప్రభుజీ. చతుర్థ స్కందంలో 23వ అధ్యాయము పృథు మహారాజు భగవద్ధామ గమనము అనేటువంటి యొక్క అధ్యాయము మనము నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. వెరీ ఇన్స్పైరింగ్ చాప్టర్. మైత్రేయం వాచ దృష్టాత్మానం ప్రవయస మే కదా వైన్య ఆత్మవాన్ ఆత్మనావర్ధితాశేష స్వానుసర్గా ప్రజాపతి జగతస్తస్తుశ్చాపి వృత్తితో ధర్మభృత్సతాం నిష్పాదితేశ్వరాదేశో యదర్థమిహ జజ్ఞివాన్ ఆత్మా చేష్వత్మజాం న్యస్య విరహాద్రుదతిమివ ప్రజాసు విమనస్వేక సదారోగాత్ తపోవనం.
హరే కృష్ణ. కొత్త ప్రభావతి మాతాజీ మొదటి ఆ, శ్లోకానికి ట్రాన్స్లేషన్ చదవండి. తర్వాత శ్రీదేవి మాతాజీ మీరు భాష్యం చదవండి. ఉన్నారండి ప్రభావతి మాతాజీ? శ్రీదేవి మాతాజీ మీరు చదవండి ట్రాన్స్లేషన్. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. జీవితపు చివరి అవస్థలో పృథువు తాను వృద్ధు వృద్ధుడగు వృద్ధుడగుచున్నట్లు గాంచెను. అంతటా ప్రపంచ చక్రవర్తియగు ఆ మహాత్ముడు తాను కూడబెట్టిన సంపత్తినంతటినీ చరాచర జీవరాశికి పంచి ఇచ్చెను. ప్రతి ఒక్కరికి ధర్మానుసారము అతడు జీవికను ఏర్పాటు చేసెను. పూర్తి సమ్మతముతో దేవదేవుని ఆజ్ఞలను నెరవేర్చిన పిమ్మట అతడు పుత్రిక వంటి ధరణికి తన పుత్రులను అంకితము కావించును. పిదప విరహంతో తప్తులైన ప్రజలను విడిచి తపస్సు చేయుటకు ఒంటరిగా భార్యా సమేతుడై అరణ్యమునకు జనెను. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో ప్రభావతి మాతాజీ భాష్యం చదవండి. మొదటి పారాగ్రాఫ్ చదవండి. భవానీ మాతాజీ రెండో పారాగ్రాఫ్ భాష్యం చదవండి. థ్యాంక్ యూ ప్రభుజీ, ధన్యవాదాలు. మ్యూట్ లో ఉన్నారు మాతాజీ, ప్రభావతి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. పృథు మహారాజు దేవదేవుని శక్తావేశ అవతారములలో ఒకడు. భగవద్ ఆజ్ఞలను అమలుపరచుటకై అతడు దరిద్రపై అవతరించను. భగవద్గీత యందు తెలుపబడినట్లే దేవదేవుడే సమస్త లోకాధిపతి అయి ఉన్నాడు. అన్ని లోకముల్లోని జీవులు సుఖముగా జీవించుతూ తమ ధర్మ నిర్వహణ చేయలాగన చూచడి విషయమున అతడు సదా ఆతృతను కలిగి ఉండెను. ధర్మ నిర్వహణం నందు ఏదేని కొంత భేదం కలిగినంతనే అతడు దరిద్రపై అవతరించెను. ఈ విషయమే భగవద్గీత 4.7 యందు యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అని ధృవపరచబడినది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. వేనరాజు పాలనలో అనేకములకు పరస్పర విరుద్ధతలు కలిగినందున పరిస్థితులనన్నింటినీ చక్కబెట్టుటకు భగవానుడు తన ఆంతరంగిక భక్తులకు పృథువును పంపెను. కనుకనే దేవదేవుని ఆజ్ఞలు నెరవేర్చి ప్రపంచ పరిస్థితులను చక్కబెట్టిన పిమ్మట పృథువు పదవీ విరమణకు సిద్ధపడెను. ప్రభుత్వ నిర్వహణమును ఆదర్శనీయంగా నిలిచిన అతడు ఇప్పుడు పదవీ విరమణ యందు ఆదర్శనీయుడయ్యను. తన సంపత్తినంతటిని అతడు కుమారులకు పంచి ఇచ్చి ప్రపంచం నేలుటకు వారిని నియమించి భార్యా సమేతుడే వనమునకేగను. పృథువు ఒంటరిగాను అదే సమయమున భార్యా సమేతునిగాను అడవికేగనని తెలుపబడుట ప్రధానమైన విషయము. భార్యాభర్తలు ఇద్దరు ఒకటే కనుక గృహస్థ జీవనము నుండి విరమించినప్పుడు పురుషుడు భార్యను వెంట తీసుకుని పోట వేద నియమానుసారమే అయ్యున్నది. ఆ విధముగా వారిరువును కలిసి మోక్షార్థము తపస్సు చేయగలరు. ఆదర్శనీయుడకు పృథువు ఈ మార్గంనే అనుసరించను. ఇది నిక్కముగా వైదిక విధానము కూడా అయ్యున్నది. మరణ సమయమున వరకు మనుషుడు ఇంటి పట్టుని ఉండక సమయాసమన అయినంతనే గృహస్థ జీవనం త్యజించి భగవద్ధామ పయనమునకు సన్నిధుడు కావాలని. శ్రీకృష్ణుని ప్రతినిధిగా వైకుంఠం నుండి నిజముగా వచ్చినట్టు సత్యావేశ అవతారమైన పృథువు భగవద్ధామమునకు తిరిగి చేరుట తథ్యమే. అయినను అన్ని విధముల ఒక చక్కని ఉపమానం నెలకొల్పుటకు అతడు కూడా తపోవనము తీవ్రముగు తపస్సును ఆచరించను. ఆ కాలం నా పెక్కు తపోవనములు ఉన్నట్లుగా గోచరించుచున్నది. గృహస్థ జీవనం నుండి విరమణను పొంది అదే సమయమున గృహమునందే నిలిచిండుట మిక్కిలి కష్టము కనుక దేవదేవుని ఆశ్రయమున బడయుటకు ప్రతి ఒక్కరూ తపోవనమున కేగుట నిస్సందేహంగా తప్పనిసరి అయినది. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో ఈ యొక్క అధ్యాయం పేరేంటి మనకి? పృథు మహారాజు భగవద్ధాగమనం. సో పృథు మహారాజు ఏ విధంగా ఆయన ఫ్యామిలీ లైఫ్ నుంచి గృహస్థ జీవనం నుంచి ఆయన రిటైర్ అయిన తర్వాత ఏ విధంగా ఆయన భగవంతుడి దగ్గరికి చేరుకున్నారు అనేటువంటిది ఈ యొక్క అధ్యాయంలోని ముఖ్య విషయం అన్నమాట. సో మనం చూసాం పృథు మహారాజు ఏ విధంగా ఆయన యొక్క బాధ్యతలన్నీ కూడా చాలా చక్కగా నిర్వర్తించారు. రాజ్యం అంతా కూడా ఆయన చాలా బ్రహ్మాండంగా పరిపాలిస్తూ ఉన్నారు. భూదేవి దగ్గర నుంచి కావాల్సినటువంటి వనరులంతా కూడా ఆయన బయటికి తీసుకుని వచ్చారు.
భూదేవిని తన సొంత కూతురులాగా ఆయన సంరక్షించారు. ఆ తర్వాత అదేవిధంగా ప్రజలకి ఏదైతే కావాలో అవన్నీ కూడా చేశారు. చక్కగా పట్టణాలు, అదేవిధంగా గ్రామాలు, ఇవన్నీ కూడా సిస్టమేటిక్ గా ఆయన అరేంజ్ చేశారు మొత్తం అంతాను. సో ఎన్నో రకాలైనటువంటి అశ్వమేధ యాగాలు 99 చేశారు, 100వది కూడా చేసే ప్రయత్నం చేశారు. విష్ణు భగవానుడి యొక్క ప్రీత్యర్థం ఆయన యొక్క మెర్సీ కృపను కూడా ఆయన పొందగలిగారు. ఎంతలాగా ఆయన అంటే కనుక విష్ణు భగవానుడు పృథు మహారాజు చెప్పినటువంటి ఆ యొక్క కీర్తనలు విని అక్కడి నుంచి వెళ్ళలేక అక్కడే ఉండిపోయారు. అంతలాగా చేశారు. ఆ తర్వాత ప్రజలందరికీ కూడా ఏ విధంగా వర్ణాశ్రమ పద్ధతిని పాటించాలి, భగవద్ధామానికి ఏ విధంగా వెళ్ళాలి అనేటువంటి విషయాలంతా కూడా వాళ్ళందరికీ చక్కగా బోధించారు. బోధించిన తర్వాత ఇంకా ఆయనకి బోధించిన తర్వాత మళ్ళీ ఆ యొక్క సనత్ కుమారులు నలుగురు వచ్చారు. వాళ్ళ దగ్గర నుంచి బోధనలు తీసుకున్నారు. అంతా అయింది. మొత్తం రాజ్యం అంతా కూడా చక్కగా చేశారు. ఇవన్నీ కూడా చేసిన తర్వాత ఏమైందంటే కనుక కొన్ని రోజులకి పృథు మహారాజ్కి ఇంకా వృద్ధాప్యం వచ్చేస్తుంది నాకు అని ఆయనకి అర్థమైంది అనమాట. సో కాబట్టి ఏంటంటే కనుక మనకి భగవద్గీతలో కూడా చెప్తారు మనకి, యద్యదాచరతి శ్రేష్ఠ తత్తత్యేవ తరోజన స్వయం ప్రమాణం కురితే లోకాస్తదను వర్తతే. సో ఎవరైతే కనుక సమాజంలో ఉండేటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఏం చేయాలి, వాళ్ళందరూ కూడా ఒక స్టాండర్డ్ సెట్ చేస్తారనమాట. సో దాన్ని ఏం చేస్తారు, మిగతా సామాన్య ప్రజలందరూ కూడా వాళ్ళు దాన్నే పాటిస్తూ ఉంటారనమాట. యద్యదాచరతి శ్రేష్ఠ. సమాజంలో ఉండేటువంటి నాయకులు, ముఖ్యులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏది చేస్తే కనుక అదే పాటిస్తారు ప్రజలందరూ కూడా. అదేవిధంగా పృథు మహారాజ్ ఏం చేశారు, ఆయన వేణరాజు చనిపోయిన తర్వాత చక్కగా అన్ని కూడా చేసిన తర్వాత ఈ యొక్క రిటైర్మెంట్ అనమాట. సో గృహాన్ని వదిలిపెట్టడంలో కూడా ఆయన స్టాండర్డ్ సెట్ చేయాలి అని అనుకున్నారు అనమాట. సో ఆయన చేయడం ద్వారా ఏం చేస్తున్నారు, మొత్తం ప్రజలందరికీ కూడా చెప్తున్నారు మీరు కూడా ఈ విధంగా చెయ్యాలి అని చెప్పేసి అన్నమాట. సో ఆయన ఏంటి, భగవంతుడి యొక్క శక్త్యావేశ అవతారం. ఆయనకి పాదాల్లోనూ అదేవిధంగా చేతుల్లో కూడా ఆయనకి శక్త్యావేశ అవతారము అని చెప్పి ప్రూవ్ చేయడానికి కావాల్సిన సింబల్స్ అన్ని కూడా ఉన్నాయి. స్వయంగా బ్రహ్మదేవుడు వచ్చి వాటిని చూసి కన్ఫర్మ్ చేశారు. సో ఇవన్నీ చేసిన తర్వాత ఆయన భగవద్ధామానికి వెళ్ళడం అనేటువంటిది చాలా కామన్, అది ఖచ్చితంగా వెళ్తారు. కానీ ఏంటంటే కనుక ప్రజలందరికీ కూడా ఏ విధంగా గృహస్థ జీవనాన్ని మనం అంటిపెట్టుకుని ఉండకూడదు, సరైనటువంటి సమయాల్లో మనం గృహాన్ని వదిలిపెట్టాలి అని చెప్పేసి ఆయన అందరికీ కూడా చూపించడానికి ఆయన ఈ విధంగా ఇల్లును వదిలిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది అనమాట. వెళ్ళేటప్పుడు కూడా ఆయన ఏం చేశారు, తన యొక్క భార్యతో పాటు ఆయన గృహాన్ని వదిలిపెట్టి వెళ్ళారనమాట. సో ఈ విధంగా భార్యతో పాటు వెళ్ళడం అనేటువంటిది కూడా ఏంటంటే కనుక అది కూడా వైదిక విధానం ప్రకారమే జరిగిందనమాట. సో ఆ విధంగా ఏం చేయాలి, అందరూ కూడా సరైన సమయంలో గృహాన్ని వదిలిపెట్టి వెళ్ళాలన్నమాట. తత్రాప్యదాభినియమో వైఖానసాసు సమ్మతే ఆరబ్ధ ఉగ్రతపసి యదా స్వవిజయే పురా. గృహస్థ జీవనం నుండి విరమణను పొందిన పిమ్మట పృథువు వానప్రస్థ జీవన నియమములను అనుసరించుచు అరణ్యమున ఉగ్ర తపస్సునాచరించెను. గతమున ప్రభుత్వ నిర్వహణమునందు మరియు ఎల్లరును జయించుటయందు ఎంత గంభీరముగా నియుక్తుడయ్యనో అంతే గంభీరముగా అతడు ఆ కార్యములలో నియుక్తుడయ్యను. సుబ్బారత్నం మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలు. భాష్యము. గృహస్థ జీవనము చురుకుగా సాగుట మనుజునికి ఎంత అవసరమో గృహస్థ జీవనమును విరమించిన పిమ్మట ఇంద్రియ మనస్సులను నియంత్రించుట కూడా అదే విధముగా అవసరము. కృష్ణ సేవలో మనుజుడు పూర్తిగా నియుక్తుడైనప్పుడే ఇది సాధ్యపడగలదు. మానవుడు అంత్యమున భగవద్ధామమును చేరునట్లుగా చేయుటయే నిజమునకు వైదిక విధానము యొక్క ప్రయోజనము. ఇక గృహస్థాశ్రమమునందని నియమిత జీవితంలో ఇంద్రియ భోగములకు ఒక అనుమతి పత్రము వంటిది. ఇంద్రియ భోగముల నుండి పూర్తిగా బయటపడుటకు జీవితపు నడుమనే సులభముగా విరమణను పొంది తపస్సులో నెలకొనుటకు అది మనుజుని సమర్థుని చేయగలదు. కనుకనే వానప్రస్థ జీవనము తపస్సు ఉపదేశింపబడినది. పృథు మహారాజు అట్టి వానప్రస్థ జీవన వైఖానసాశ్రమమని పిలువబడినది.
నియమములకు ఖచ్చితముగా పాటించెను. వానప్రస్థ జీవనము కూడా నియమములను ఖచ్చితముగా పాటించవలసి ఉన్నందున వైఖానసము సమ్మతే అను పదము ప్రాధాన్యమును సంతరించుకొన్నది. అనగా పృథు మహారాజు జీవితపు అన్ని రంగములలో ఆదర్శనీయుడై ఉన్నాడు. మనోజనోయేన గత సపన్నత మహాత్ములు అడుగుజాడల్లోనే ప్రతి ఒక్కడు అనుసరించవలెను. ఈ విధముగా పృథు మహారాజు యొక్క ఆదర్శనీయమగు శీలమును అనుసరించుట ద్వారా మనుజుడు ప్రస్తుత జీవనము నందైనను లేదా క్రియాశీలక జీవనము నుండి విరమణను పొందినప్పుడైనను అన్ని విధముల పరిపూర్ణుడు కాగలడు. ఆ విధముగా అతడు దేహత్యాగానంతరము మోక్షమును బడి భగవద్ధామమును చేరగలడు. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో ఏం చేస్తున్నారు పృథు మహారాజు? ఏం చేశారు? గృహస్థ జీవనాన్ని ఆయన విరమణ పొందిన తర్వాత వానప్రస్థంలో ఉండేటువంటి నియమాలను అన్ని కూడా పాటించడానికి ఆయన అడవికి వెళ్ళిపోయారు. అడవికి వెళ్ళిపోయి ఆయన ఉగ్ర తపస్సు చేశారనమాట. ఆయన ఏ విధంగా తపస్సు చేశారు అనేటువంటి విషయాలు మనకు వచ్చే శ్లోకాల్లో వస్తాయన్నమాట. సో ఆయన ఇదివరకు ఏంటి, ఆ విధంగా రాజ్యం చేయడానికి ఎంతైతే గనక ఉత్సాహంగా, ఇంకా చెప్పాలంటే గనక గంభీరంగా అన్నమాట, చాలా సీరియస్ గా, ఎంత సీరియస్ గా గంభీరంగా ఆ యొక్క రాజ్య నిర్వహణ అంతా చేశారో ఇప్పుడు వానప్రస్థ నియమాల్ని పాటించడంలో కూడా ఆయన అంతే గంభీరంగా ఉన్నారన్నమాట. సో యాక్చువల్ గా మన యొక్క వర్ణాశ్రమ పద్ధతి కూడా ఇదే చెప్తుంది అన్నమాట. సో ఏం చేయాలి మనకి, మన వాళ్ళు చెప్తారు, ఏం చెప్తారు, ధర్మ అర్థ కామ మోక్ష అని చెప్పి చెప్తారన్నమాట. సో ఏం చేయమంటారు మనకి, ఏదైనా సరే నీకు కావాలి అంటే కనుక ఎంతో కొంత ధర్మం చెయ్యి, అంటే కనుక పయాస్ యాక్టివిటీ, పుణ్యకార్యాలు చెయ్యి. చేస్తే కనుక ఏమవుతుంది, నీకు అర్థం వస్తుంది, అంటే ధనం వస్తుంది అనమాట. ఆ ధనంతో నువ్వు నీ యొక్క కోరికలను తీర్చుకోవచ్చు. సో ఈ విధంగా చేస్తూ చేస్తూ నువ్వేం చేయాలి, చివరిగా నువ్వు మోక్షం కోసం ప్రయత్నించాలి. సో కానీ ఏమవుతుందంటే కనుక ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క సమాజంలో మనకి అందరూ కూడా ధర్మార్థ కామ దగ్గర ఆగిపోతున్నారు. ఇంకా మోక్షం గురించి ఎవ్వరు కూడా ప్రయత్నించట్లేదు, అక్కడే స్ట్రక్ అయిపోయి ఉన్నారు అందరూ కూడా. సో కనీసం మనం చేస్తున్న పని ధర్మార్థ కామ చేస్తున్నాం అనేటువంటి విషయం కూడా ఎవరికి తెలియట్లేదు. అందులో ఉన్నాం, మనం ఈ సైకిల్లో ఉన్నామని కూడా ఎవరు తెలియట్లేదు. చేస్తున్నారు, ఏదో చేస్తున్నారు, కోరికలు కావాలా, పలానా పూజ చేయి, వ్రతం చేయి, అలా చేయి, ఇలా చేయి అని అది చేస్తున్నారు. కానీ కనీసం నేను ఇలా చేస్తున్నాను, ఇది చేయకూడదు, మోక్షం కోసం ప్రయత్నించాలి అని కూడా ఎవ్వరు కూడా ప్రయత్నించట్లేదు. సో అందుకే మనకి శ్రీమద్ భాగవతం ఏం చెప్తుంది, యొక్క గ్రాడ్యువల్ ప్రాసెస్ కాకుండా డైరెక్ట్ గా యొక్క మోక్షం గురించి, భగవద్ధామానికి చేరడం గురించి మనకి శ్రీమద్ భాగవతం మనకి ఉపదేశిస్తూ ఉందన్నమాట. శ్రీమద్ భాగవతంలో మనకి ఇటువంటి వైరాగ్యానికి సంబంధించినటువంటివి చాలా చాలా ఉంటాయి అన్నమాట. మొదటి స్కందం నుంచే అది స్టార్ట్ అయిపోతుంది వైరాగ్యం. సో మొట్టమొదట ప్రతి ఒక్కళ్ళు కూడా ఇల్లు వదిలిపెట్టడం ఉంటుంది. సో పాండవులు గృహాన్ని వదిలిపెట్టి వెళ్తారు. పాండవులకు ముందు శ్రీకృష్ణుడు యొక్క ప్రపంచాన్ని వదిలిపెట్టి ఆయన వెళ్ళిపోతారు. సో అదే అంతకన్నా ముందు ధృతరాష్ట్రుడు, కుంతీదేవి, యొక్క వీళ్ళందరూ కూడా ఆ యొక్క గృహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. అంతకంటే ముందు విదురుడు గృహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. సో ఇదైన తర్వాత మళ్ళీ పరీక్షిత్ మహారాజ్ మళ్ళీ ఆయన కూడా గృహాన్ని వదిలిపెట్టి ఆయన కూడా వెళ్ళిపోతారు. సో ఇలాగ మనకి చాలా చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయన్నమాట. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు సరైనటువంటి సమయం వచ్చిన తర్వాత, రిటైర్మెంట్ ఏజ్ వచ్చిన తర్వాత అందరూ కూడా గృహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయి భగవంతుడి మీదే వాళ్ళు పూర్తిగా ఆధారపడి ఉంటారన్నమాట, భగవంతుడి మీదే. సో ఇదే విషయం మనము ఈ యొక్క ధ్రువ మహారాజు విషయంలో కూడా చూసాం. ఆయన కూడా ఏం చేశారు, గృహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు సమయం వచ్చిన తర్వాత. సో ఏమర్థం అవుతుంది వీటిలన్నిటిని బట్టి చూస్తూ ఉంటే కనుక, మనకి సరైనటువంటి సమయం వచ్చిన తర్వాత ఎప్పుడైతే కనుక మనకి ఆ యొక్క జనరేషన్స్ అన్నమాట, మన యొక్క కుమారులు ఎవరైతే కనుక పెద్దవాళ్ళు అయిపోయారో, వాళ్ళ బాధ్యతలను వాళ్ళు చూసుకోగలుగుతారో, అటువంటి సమయంలో మన యొక్క గృహాన్ని అంతా కూడా వాళ్ళకి అప్పగించి మనం ఏం చేయాలి, మన యొక్క మోక్షం కోసం ప్రయత్నించాలి. ఇది వైదిక పద్ధతి అన్నమాట. సో మనం చెప్తూ ఉంటాం, వింటూ ఉంటాం అన్నమాట. మన పెద్దవాళ్ళు, మన ఇమీడియట్ జనరేషన్ కాదు కానీ మన తాతలు కానీ ముత్తాతలు కానీ అలాంటివి వింటూ ఉంటాం. సో కాశీకి వెళ్ళిపోయారు, ఇంకా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయారు, అలాంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉంటాయి. ఉన్నాయండి ఎవరికైనా, మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నాయి అలాంటివి? మా ముత్తాతలు వెళ్ళిపోయారు, ఇలాగా మా తాతలు వెళ్ళిపోయారు అని చెప్పి చెప్తూ ఉంటారు.
ప్రభుజీ మాల ఎవరు వెళ్ళా ఆ, ఎన్నో మా ఇంట్లో కూడా ఎవరు లేదు ప్రభుజీ, ఎవరు వెళ్ళారు. సో అంటే గనక ఆ సిస్టమ్ అప్పటికే పాడైపోయింది అనమాట. ఇంకా అంతకన్నా బాగా ముందున్న వాళ్ళు వెళ్ళేవారు అనమాట. సో ఆ నడిచి సిస్టమ్ వెళ్ళేవాళ్ళు పెద్దవాళ్ళు, నడిచి వెళ్ళేవారు. కాశీ అంటే వెనక్కి వచ్చే పని ఉండదు, నడిచి వెళ్ళేవాళ్ళు వెనక. ఇప్పుడు బస్సుల మీద వెళ్తాక కూడా ఇది అవుతున్నాం అనుకుంటారు ప్రభుజీ. అవునండి. సో వెళ్ళారంటే కనుక ఇంకా యాత్ర అంటారు, ఇంకోటి జాతర అంటారు అనమాట. సో మేము కేదార్నాథ్ వెళ్ళినప్పుడు చెప్పారనమాట. అక్కడ ఏంటంటే కనుక ఇది వరకు వెళ్ళేవాళ్ళు ఇంకా కేదార్నాథ్ దర్శనం చేసుకోవడానికి అక్కడికి వెళ్ళేవారు. వెళ్ళే దారిలోనే చనిపోయేవారు, లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడే ఉండి ఇంకా అక్కడే వాళ్ళు ఏదో ఒకటి చేసుకోవటము, అక్కడ మహాత్ములతో ఉండడము, అలాగా అవన్నీ చేసేవారు అనమాట. అంటే మన ముందు జనరేషన్స్ అంటే పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళ ముందు జనరేషన్స్ కూడా తెలియట్లేదంటే మేబీ ఒక 5-6 జనరేషన్స్ కి ముందు ఈ విధంగా చేసేవాళ్ళు అనమాట. ఆ సిస్టమ్ ఏమైంది, ఇప్పుడు పాడైపోయింది. ఇప్పుడు ఏమవుతుంది, వయసు వచ్చినా సరే నేనే ఇంకా అజమాయిషీ చేయాలి, మా కోడల మీద పెత్తనం చేయాలి నేను ఇంకాను, లేకపోతే కొడుకులు బిజినెస్ సరిగ్గా చేయట్లేదు, వాళ్ళు కూడా నేను చెప్పిన మాటే వినాలి, లేకపోతే కనుక నా మనవలు కూడా కాదు కదా, నా ముని మనవరాళ్ళకి కూడా నేనే పెళ్లిళ్ళు చేయాలి, వాళ్ళందరూ కూడా నేను చెప్పిన మాటే వినాలి. సో ఇలాగా అటాచ్మెంట్ పెట్టుకుని దీంట్లోనే ఇంకా సంసారంలోనే పడి ప్రహ్లాద్ మహారాజ్ చెప్పినట్లు ఈ యొక్క గృహం అనేటువంటి అంధకూపంలోనే పడిపోయి ఉంటున్నాం అన్నమాట. సో అట్లీస్ట్ మనకి శ్రీల ప్రభుపాదుల వారి యొక్క కృప వలన కనీసం ఈ విషయాల గురించి చర్చించుకోవడము, లేకపోతే కనుక కనీసం ఆలోచించుకునేటువంటి అవకాశమైనా సరే మనకు వస్తుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే కనుక మనం గృహాన్ని వదిలిపెట్టి వెళ్ళకపోయినా సరే ప్రభుపాదుల వారు చెప్తారు, ఇంట్లోనే కూర్చుని చక్కగా భార్య మన యొక్క కృష్ణ సంబంధ కార్యాలకి అనుకూలంగా ఉంటే కనుక ఏం చేయాలి, మనము 24 గంటలు కూడా స్వామికి మనం సేవ చేసుకుంటూ ఉండాలి. దగ్గరలో ఉన్నటువంటి ఏదో ఒక టెంపుల్లోకి వెళ్ళి కుదిరినంత వరకు కూడా సేవ చేసుకుంటూ ఉండాలి. కనీసం మనం ఇల్లు వదిలిపెట్టి అక్కడికి వెళ్ళకపోయినా సరే ఇంకా ఎవరికైతే కనుక వీలుందో వాళ్ళైతే కనుక ఏం చేయాలి, బృందావనం కానీ, మాయాపూర్ కానీ, పూరి కానీ అటువంటి ప్రదేశాలకు వెళ్ళి ఇంకా అక్కడే నివసించడానికి ప్రయత్నించాలన్నమాట. సో ఇది వరకు మాకు శేషాద్రిపురం టెంపుల్లో ఉన్నప్పుడు చాలా మంది డివోటీస్ కనపడేవాళ్ళు అనమాట. సో ఒక్కొక్కసారి బృందావనం వెళ్తే కనుక వాళ్ళు అక్కడ కనపడేవాళ్ళు అనమాట. ప్రభుజీ అంటే మాకు తెలియదు కదా, అంటే మేము వెళ్ళినప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, ఎప్పుడు వచ్చారు ఏంటి అది ఇది అంటే కనుక వాళ్ళు చెప్పేవారు అనమాట, లేదు మేము ఇంకా వచ్చేసాము, నా కొడుకులకి అంతా బాధ్యత అప్పగించి నేను వచ్చేసాను, నేను ఇక్కడ బృందావనంలోనే ఉంటున్నాను, కుదిరినంత వరకు సేవ చేసుకుంటున్నాను అలా అని చెప్పేసి ఒక 3-4 కనిపించారనమాట. కొంతమంది అలాగా మాయాపూర్లో కూడా ఉన్నారనమాట, కొంతమంది డివోటీస్ అలా ఉన్నారనమాట. సో అలాగా మనకి సమయం మనకి కుదిరినప్పుడు మనకి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ఏం చేయాలి, మనము ఆ విధంగా 24 గంటలు కూడా భగవంతుడి యొక్క సేవలో ఉండడానికి కావాలంటే కనుక అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళిపోవడానికి. సో కొంతమంది ఏం చేసుకుంటారంటే కనుక ఇంకా ప్రీమెచ్యూర్డ్ రిటైర్మెంట్ అనమాట. సో ముందుగానే రిటైర్మెంట్ అయిపోయేసరికి 60 అయిపోతుంది కదా, అప్పుడు ఇంకా ఓపిక ఉండదని చెప్పేసి ఏ 50కో 55కో వాళ్ళు మిగతా పనులన్నీ కూడా పూర్తి చేసుకుని వాళ్ళు కూడా ఇంకా ఆ భగవంతుడి యొక్క సేవ చేసుకోవడానికి ముందుగానే మాయాపూర్ కానీ బృందావనం కానీ వెళ్ళిపోతున్నారు అనమాట కొంతమంది ఆ విధంగా. సో అంతేగాని లేకపోతే కనుక నేను 60 సంవత్సరాలు, కొంతమంది ఏంటంటే కనుక చూస్తూ ఉంటాను నేను కూడా, కొంతమంది రిటైర్మెంట్ అయిపోతారు, వాళ్ళు 60 సంవత్సరాలకి రిటైర్మెంట్ అయిపోతారు కదా ఎవరైనా సరే గవర్నమెంట్ సర్వీస్ నుంచి. ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ ఇంకో జాబ్ ఎత్తుకుంటారు. వాళ్ళు రిటైర్మెంట్ అయిపోయింది, 60 సంవత్సరాలు బాగా ధనం అంతా కూడా సంపాదించారు, అయినా సరే ఏంటి మళ్ళీ ఇంకో జాబ్ ఎత్తుక్కుని అక్కడికి వెళ్ళి మళ్ళీ పరుగులు పెట్టి మళ్ళీ ఉద్యోగాలు చేసుకుని ఇంకా డబ్బులు సంపాదించాలి, ఇంకా కూడబెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో ఉంటారన్నమాట. సో రీసెంట్ గా ఏంటంటే కనుక మా ఆఫీస్ లో ఒక రిటైర్మెంట్ అయినటువంటి వ్యక్తి అనమాట. సో ఏమైంది, ఆయన ఏం చేశాడు, ఇలాగే రిటైర్మెంట్ అయిన తర్వాత ఎంజాయ్ చేద్దాంలే అని చెప్పేసి మొత్తం ధనం అంతా కూడా కూడబెట్టుకోవడం. కానీ ఏమైంది, రిటైర్మెంట్ అయిన తర్వాత ఒక ఏడాది ఆయన ఏం చేశాడు, ఆయన యొక్క కూతురు లేకపోతే కొడుకుతో పెళ్లి చేశాడు. ఆయన చాలా చక్కగా పెళ్లి చేశాడు రిటైర్మెంట్ అయిన తర్వాత. ఏమైంది, ఆ పెళ్లి చేసిన తర్వాత ఒక 2 నెలలకో 3 నెలలకో వాళ్ళ భార్యకి ఏదో చాలా పెద్ద డిసీజ్ ఏదో ఉందని చెప్పి బయటపడింది. సో ఏమైంది, ఆ డిసీజ్ తోటి ఆవిడ ఒక 6 నెలల్లో ఆవిడ చనిపోయింది. ఇప్పుడు ఆయన ఆయనే అయిపోయాడు. సో ఇది 62 సంవత్సరాలకి ఇవన్నీ కూడా అయిపోయింది. సో అలాగా భక్తి చేయడానికి మనం ఏదో తర్వాత చేద్దాము, నేను రేపు ఎంజాయ్ చేద్దాము, లేకపోతే రేపు భక్తి చేద్దాము అని చెప్పేసి మనం వెయిట్ చేయకూడదు అనమాట. సో ఇప్పుడు ఉన్నప్పుడే మనము ఎంత కుదిరితే ఇంకా ఇప్పుడు చేస్తూ ఉండాలి. మనం కొంచెం ఏదైతే గనక ఫ్యూచర్ ప్లానింగ్ కోసం కూడా మనం లేదు పలానా వయసు తర్వాత నేను ఇంకా పూర్తిగా భగవద్ సేవలో ఎంగేజ్ అవ్వాలి అని చెప్పి ఒక టార్గెట్ అది పెట్టుకుని అలాగా
ముందుకి వెళ్తూ ఉండాలన్నమాట. సో ఇదే విధంగా పృథు మహారాజు కూడా ఏం చేశారు, ఆయనకి సరైనటువంటి సమయం వచ్చిన తర్వాత ఆయన యొక్క కొడుకులకి ఆయన రాజ్యం అప్పగించేసి ఆయన వెళ్ళిపోవడం జరిగింది అనమాట. ఎక్కడికి, అరణ్యానికి వెళ్ళిపోయారు. అరణ్యానికి వెళ్ళిపోవడం, అదే విధంగా అందరికీ కూడా, మొత్తం జీవులందరికీ కూడా వాళ్ళకి ఏమైతే కావాలో, వాళ్ళ అవసరాలు ఏవైతే ఉంటాయో వాళ్ళందరికీ కూడా మొత్తం అన్ని రకాలుగా ఆయన చక్కగా పంచి ఆయన ఇచ్చేసి వెళ్ళిపోయారు అనమాట. సో ఈ యొక్క మహాజనుల యొక్క అడుగు జాడల్లో నడవాలని మనం కూడా తెలుసుకోవాలన్నమాట. ఈ విధంగా గొప్ప గొప్ప వాళ్ళు ఏం చేస్తున్నారో చూసి మనం కూడా మన యొక్క జీవితాన్ని చక్కగా డిజైన్ చేసుకుంటే కనుక మనం కూడా యొక్క భగవద్ధామానికి మనము వెళ్ళగలుగుతాం అనమాట. శ్రీల ప్రభుపాదుల వారు అడుగడుగున ఇదే విషయాన్ని చెప్తారనమాట. సో ఇంకా పృథు మహారాజు ఇప్పుడు ఏ విధంగా ఆయన ఆ యొక్క వానప్రస్థాశ్రమంలో ఆయన ఏ విధంగా అయితే కనుక తపస్సులు అవన్నీ కూడా చేశారు, ఎంత చాలా గట్టిగా చేశారు అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం చూద్దాం. కందమూల ఫలాహార శుష్క పర్ణాసన క్వచేత్ అభక్షా కతిచిత్ పక్షాన్ వాయుభక్షస్తతఃపరం. తపోవనమున పృథువు కొన్ని మార్లు కందమూలములను భుజించెను, ఇంకొన్ని మార్లు ఫలములను ఎండుటాకులను భుజించెను. కొన్ని వారములు అతడు కేవలము జలపానమునే కావించెను. చివరికి అతడు కేవలము వాయు భక్షణతోనే జీవించెను. సో ఒక్క నిమిషము. హరే కృష్ణ. సుబ్బారత్నం మాతాజీ మీరు మొదటి 2 పారాగ్రాఫ్లు చదవండి. సునీత హరిబాబు మాతాజీ మీరు చదవలేదు కదండి? ప్రభు. మీరు 3వ పారాగ్రాఫ్ చదవండి మాతాజీ. ఓకే ప్రభుజీ. ప్రభుజీ నేను ఇందా చదివాను ప్రభుజీ, సారీ. చదివారా మాతాజీ? అయితే రాధమ్మ మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ. రాధమ్మ మాతాజీ ఉన్నారండి? సునీత హరిబాబు మాతాజీ మీరు చదివేసి చదవండి మాతాజీ. చదవండి మాతాజీ. ప్రణామం ప్రభుజీ. 2 పారాగ్రాఫ్లు చదవండి. భాష్యంపై శ్రీ ప్రభుపాదులకు జై. యోగులు అరణ్య మండలి ఏకాంత స్థలమునకేగి అచ్చట ఒక పవిత్రమైన స్థలమున ఒంటరిగా జీవించవలనని భగవద్గీతలో ఉపదేశించబడినది. పృథువు అరణ్యమున కేగినప్పుడు భక్తులో లేదా శిష్యులో పట్టణం నుండి పంపిన పక్వాహారంను భుజింపలేదని అతని ప్రవర్తనను బట్టి మనం తెలుసుకొనవచ్చు. అరణ్యవాస వ్రతమును చేపట్టినంతనే మనుషుడు కేవలము కందమూల ఫలములను, ఎండుటాకులను లేదా ప్రకృతి ఏది వసగితే దానిని భుజింపవలను. అరణ్యవాసమున పృథువు ఈ నియమంను ఖచ్చితంగా పాటించను. కొన్ని మార్లు అతడు ఎండుటాకులను తిని కొంత జలమును త్రాగి జీవించను. కొన్ని మార్లు అతడు వాయుభక్షణం పైనే జీవించను. మరికొన్ని మార్లు అతడు ఫలములను భుజించను. ఈ విధముగా అతడు అరణ్యమున వసించి తీవ్ర తపస్సు, ముఖ్యంగా ఆహార విషయమున ఆచరించను. అనగా ఆధ్యాత్మిక జీవనమున పురోగమింపగోరు వారికి అత్యాహారము ఏమాత్రము సముచితము కాదు. అత్యాహారము ప్రయాస, అత్యాహార ప్రయాస అనునవి ఆధ్యాత్మిక జీవన పురోగతికి విరుద్ధములైనవని శ్రీ రూప గోస్వామి కూడా హెచ్చరించి ఉండేది. వేద నిర్దేశానుసారము అరణ్యవాసం అనగా పూర్తిగా సత్వగుణ వాసమనుట గమనింపదగిన విషయము. ఇక పట్టణవాసము రజోగుణ వాసము కాగా వేశ్యాగృహవాసము లేదా మద్యపాన గృహవాసము తమోగుణ వాసమై ఉన్నది. ఆలయ వాసం అన్నచో సమస్త గుణములకు పరమైనటి వైకుంఠ లోకవాసమే. మా కృష్ణ చైతన్యోద్యమము, హరినామ సంకీర్తనోద్యమము ప్రతి ఒక్కరికి భగవన్ మందిర వాస అవకాశమును కల్పించుచున్నది. ఆ వాసము వైకుంఠ వాసంతో సమానం. అందువలన కృష్ణ భక్తి భావనలో ఉన్నవారు అరణ్యమునకు పోవలసిన అవసరము గాని, పృథువును లేదా అరణ్యమున వసించు ఋషి ముని గణమును కృత్రిమంగా అనుకరించవలసిన అవసరము గానీ లేదు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామాలు. హరే కృష్ణ. శ్రీల రూప గోస్వామి మంత్రి పదవిని విడిచి పిమ్మట బృందావనమునికేగి పృథు మహారాజు వలె వృక్షముల కింద వసించిరి. అప్పటి నుంచి పెక్కురు బృందావనమునికేగి ఆయనను అనుకరించ యత్నించిరి. అందువలన ఆధ్యాత్మిక జీవనమున పురోగించుటకు బదులు వారు పెక్కు దురలవాట్లకు బలైనది. చివరికి బృందావనము కూడా వారిని
పరస్త్రీ గమనమునకు జూదమునకు మత్తు పదార్థము స్వీకారమునకు అలవాటు పడేది. కృష్ణ చైతన్య ఉద్యమమున పాశ్చాత్య దేశంలో కూడా ప్రవేశపెట్టబడింది. కానీ అరణ్యమునికేగి పృథువు లేదా రూపగోస్వామి వలె తీవ్రమైన తపస్సును ఆచరించుట పాశ్చాత్యులకి అసాధ్యమైన కార్యము. అయినను పాశ్చాత్యులు లేదా ఎవరైనా అరణ్యమునకు పరమైన భగవద్ మందిరమున వసించు స్త్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాగూర్ల అరుగుజాడలను అనుసరించవచ్చును. అదే విధముగా భగవన్ మందిరమున వసించు కృష్ణ ప్రసాదము తప్ప అన్యమైన దానిని భుజింపమని వ్రతమును భూని నియమపాలన చేయుచు రోజుకు 10 మార్లు హరే కృష్ణ మహామంత్రమును జపించవలెను. అంతటా వారి ఆధ్యాత్మిక జీవనము ఏనాడు కలతకు గురి కాదు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ. సో మనకి పృథు మహారాజ్ ఏం చేశారంట, కొన్నిసార్లు ఆయన కందమూలాలు తిన్నారు, ఓన్లీ రూట్స్ అన్నమాట. కొన్నిసార్లు ఏం చేశారు, ఆయన పళ్ళు తినేవారు, అది లేకపోతే కనుక ఎండుటాకులు తినేవారు అన్నమాట. కొన్ని మార్లు ఏం చేశారు, కేవలం నీళ్లు మాత్రమే తాగేవాళ్ళు అంట. కొన్నిసార్లు ఏం చేశారు, అది కూడా తాగకుండా కేవలం గాలి మాత్రమే పీల్చుకునేవాళ్ళు అంట. ఎవరైనా గుర్తుకొస్తున్నారండి ఇలాగే చేసిన వాళ్ళు ఎవరైనా? ధ్రువ మహారాజు ధ్రువ మహారాజ్ ఆయన కూడా ఇలాగే చాలా స్ట్రిక్ట్ గా ఆయన మొత్తం ఇవన్నీ కూడా చేశారు. 6 నెలల్లోనే భగవంతుడి యొక్క సాక్షాత్కారం పొందగలిగారు అన్నమాట. సో ఈయన పృథు మహారాజ్ కూడా ఎవరైనా, ఈయన కూడా ధ్రువ మహారాజ్ యొక్క వంశమే కదా ఈయన కూడాను. సో కాబట్టి ఈయన అదే విధంగా ఈయన కూడా మొత్తం అలాగే చేస్తూ ఉన్నారనమాట. సో యాక్చువల్ గా అడవిలోకి వెళ్ళిన వాళ్ళకి ఏంటంటే కనుక ఇంకా ఆ సన్యాసం తీసుకున్న తర్వాత ఇంకా అగ్నితో సంబంధం ఉండకూడదు అనమాట. అగ్నిని 2 రకాలుగా వాడతారనమాట. ఒకటి యజ్ఞం చేయడానికి, ఆహుతులన్నీ కూడా ఇవ్వడానికి. రెండవది అగ్నిని దేనికి వాడతారు, వంట చేసుకోవడానికి వాడతారు. ఈ 2 ముఖ్యమైనటువంటివి అనమాట. సో ఎవరైతే సన్యాసం తీసుకుంటారో వాళ్ళు ఈ రెండింటికి కూడా ఇంకా అగ్ని వాడరు అనమాట. సో ఎవరైతే కనుక ఈ విధంగా సన్యాసం తీసుకున్న వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా వండిన ఆహారం తినడం మానేస్తారు అనమాట. ఒక కందమూలాలు, పచ్చి ఆకులు, ఎండిపోయిన ఆకులు, నీళ్లు, వీటిని మాత్రమే తీసుకుంటారు అనమాట. సో పృథు మహారాజు ఈ విధంగా వీటిని తాగుతూ ఆయన యొక్క నియమాల్ని చాలా స్ట్రిక్ట్ గా ఆయన పాటించారనమాట. సో యాక్చువల్గా ఏంటంటే కనుక మనకి భగవద్గీతలో కూడా స్వామి చెప్తారనమాట, ఎక్కువగా భుజించేటువంటి వాళ్ళు కానీ, తక్కువగా భుజించేటువంటి వాళ్ళు కానీ, సో ఎక్కువగా నిద్రపోయేటువంటి వాళ్ళు కానీ, తక్కువగా నిద్రపోయేటువంటి వాళ్ళు కానీ యొక్క యోగాభ్యాసానికి పనికిరారు. ఏదైనా సరే నియమితముగా చెయ్యాలి అని చెప్తారు. అదే మనకి రూపగోస్వామి కూడా చెప్తారనమాట. సో మనకి నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ లో చెప్తారు, ఉపదేశామృతంలో, అత్యాహార ప్రయాసశ్చ ప్రజల్పో నియమాగ్రహ అని చెప్పేసి మనకి 6 రకాలైనటువంటి విషయాలు చెప్తారు. అత్యాహార అంటే కనుక అత్యంగా చాలా ఎక్కువగా ఆహారాన్ని తీసుకోవడం అన్నమాట. రెండవ అత్యాహారం ఏమిటి అంటే కనుక అవసరానికి మించిన దానికంటే కూడా ఎక్కువ ధనాన్ని మనం సేకరించడం అన్నమాట. ఈ 2 కూడా అత్యాహారంలోకి వస్తాయి అన్నమాట. సో 2 ప్రయాస, సో ఎక్కువగా తినడానికి బాగా ప్రయాసం చేయటం కానీ, అంటే మనం ఎఫర్ట్ పెట్టడం కానీ, లేకపోతే కనుక ధనాన్ని బాగా సంపాదించడానికి ఉగ్రకర్మ చేయడం. సో ఈ 2 కూడా భక్తికి మంచివి కాదు. మూడవది ఏంటి, ప్రజల్ప, అవసరం లేని దాని గురించి అంతా కూడా మనము పిచ్చి పిచ్చిగా అన్ని కూడా మాట్లాడుతూ ఉండడము, అక్కర్లేని వాటి గురించి గాసిప్స్ అన్ని చెప్పడం, ఇవన్నీ కూడా ప్రజల్ప. తర్వాత ఏంటి, నియమాల్ని మనం పాటించకుండా నియమాల్ని మనం ఉల్లంఘించడము. సో ఇటువంటివన్నీ కూడా మనము చేయకూడదు అని చెప్పేసి మనకి రూపగోస్వామి మనకి చెప్పారనమాట. సో ఇంకా ఏంటంటే కనుక మనకి మనం ఎక్కడ నివసిస్తున్నాము అనేటువంటి దాన్ని బట్టి మనం ఏ గుణంలో ఉన్నాము అని చెప్పి తెలుస్తుంది అనమాట. సో ఎవరైతే కనుక అరణ్యాల్లో ఉంటారో వాళ్ళు ఏ గుణంలో ఉంటారు, వాళ్ళు సత్వగుణంలో ఉంటారు. ఎవరైతే గనక పట్టణాల్లో కానీ లేకపోతే కనుక గ్రామాల్లో కానీ ఎవరైతే కనుక ఉంటారో వాళ్ళు రజోగుణంలో ఉన్నట్టు. ఎవరైతే కనుక వేశ్యా గృహాల్లో కానీ లేకపోతే కనుక మద్యపాన గృహాల్లో కానీ, బ్రోతల్ హౌసెస్ లో కానీ, క్యాసినోల్లో కానీ ఉంటారో వాళ్ళందరూ ఎక్కడున్నట్టు, తమో గుణంలో ఉన్నట్టు. కానీ ఎవరైతే కనుక భగవంతుడి యొక్క మందిరంలో నివసిస్తూ ఉంటారో వాళ్ళు ఎక్కడున్నట్టండి, వైకుంఠంలో ఉన్నట్టు. సో చాలా మంది ఏంటంటే కనుక రూపగోస్వామి చేశారు కదా అని చెప్పేసి సరైనటువంటి సపోర్ట్ సిస్టమ్ లేకుండా, సరైనటువంటి జ్ఞానం లేకుండా, సరైనటువంటి నియమాలు గురువు లేకుండా మనం కూడా ఊరికే అడవిలోకి వెళ్ళిపోయి నేను అక్కడ ఏదో ఒకటి చేసేస్తాను అంటే కనుక ఏమవుతుందండి, మనకి
అక్కడికి వెళ్ళి మనం ఫెయిల్ అవుతాము. చాలా మంది అలాగే బృందావనానికి పుణ్యక్షేత్రాలకు కూడా వెళ్ళిపోయి వాళ్ళు ఏం చేశారు, ఇల్లంతా కూడా వదిలిపెట్టి వచ్చేస్తారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకొక స్త్రీతో కలుస్తూ ఉండటము, మళ్ళీ మద్యపానం చేయడము, ధూమపానం చేయడము. సో ఇలాంటివన్నీ కూడా చెడు అలవాట్లన్నిటికీ కూడా బలైపోతారనమాట, ఇక పుణ్యక్షేత్రాల్లో ఉన్నా సరే అనమాట. సో అందుకనే ఏం చేయాలి, ప్రభుపాద్ గారు చెప్తున్నారనమాట, అడవికి వెళ్ళడం ఒకటే ముఖ్యం కాదు, సరైనటువంటి సపోర్ట్ సిస్టమ్ ఉండాలి. ఏంటి అది, మనము మందిరంలో ఉండాలి, మందిరంతో సంబంధం కలిగి ఉండాలి, మందిరంలో మనము భక్తుల సాంగత్యంలో ఉండాలి. భక్తుల సాంగత్యం అనేటువంటి చాలా ముఖ్యం అన్నమాట. భక్తుల సాంగత్యంలో ఉండాలి, మనం పుణ్యక్షేత్రాల్లో ఉండాలి. అదే విధంగా మన యొక్క సంస్థకి, ఇస్కాన్ సంస్థకి మనము భగవత్ సేవ చేస్తూ ఉండాలి. ఇవన్నీ కూడా మనం రిటైర్మెంట్ అయిపోయాం కదా అని చెప్పేసి ఎక్కడికో వెళ్ళిపోయి కూర్చోవడం కాదనమాట. ముక్కు మోసుకుని కూర్చుంటాను నేను, ధ్యానం చేసుకుంటాను, లేకపోతే ఎవరితోనో మాట్లాడకుండా హరే కృష్ణ మహామంత్రం చెప్పిస్తాను అంటే కనుక అవ్వదు. అది ఏదో కొన్ని రోజులు చేయగలుగుతాం, తర్వాత ఏమవుతుంది, మనకి వేరే సాంగత్యం లేకపోతే కనుక మనం పడిపోతాం అన్నమాట. కాబట్టి ప్రభుపాద్ గారు ఏం చేశారు, మనకి ఈ విధంగా పడిపోకుండా ఉండడానికి చక్కగా ఆయన ఇస్కాన్ సంస్థ యొక్క నియమాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్ని కూడా ఇచ్చారు మనకి. ఏముంది, మనం టెంపుల్లోనే ఉంటాము, టెంపుల్ దగ్గరలో ఉంటాము, లేకపోతే ఆ యొక్క టెంపుల్కి మనం సేవ చేసుకుంటూ ఉంటాం, భగవత్ ప్రసాదం మాత్రమే తింటూ ఉంటాం. సో టెంపుల్లో ఏవైతే కనుక ఉత్సవాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి వాటిలన్నిటికీ కూడా సేవ చేస్తూ ఉంటాం. మన యొక్క శరీరం ద్వారా చేసేటువంటి సేవ, ధన సహాయం కానీ ఏదైతే ఉంటే ధన సహాయం ఏదైతే మనకు కుదురుతుందో అవన్నీ కూడా చేస్తూ ఉంటాం. 24 గంటలు కూడా భగవంతుడి కోసం సేవలోనే మనం నియమితమై ఉంటాము. సో ఈ విధంగా మనం ఉంటే కనుక ఏమవుతుంది, మనకి మన యొక్క కాన్షియస్నెస్ ఏమవుతుంది, మనకి మా యొక్క కృష్ణుడి మీదే మనకి లగ్నం అవుతుంది అనమాట. సో భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు ఆయన కూడా అదే చేశారు. ఆయన అడవికి వెళ్ళి నివసించలేదు, ఆయన ఎప్పుడు కూడా టెంపుల్లోనే కూడా ఆయన ఉండి మొత్తం అంతా కూడా చక్కగా ఈ విధంగా ఆయన చేశారనమాట. సో అడవులకు వెళ్ళిపోయినంత మాత్రాన మనకి అంతా కూడా బాగుంటుందని కాదనమాట. ఇక సపోర్ట్ సిస్టమ్ లేకుండా మనం వెళ్ళిపోతే కనుక ఏమవుతుంది, అక్కడికి వెళ్ళినా సరే మనము చెడు అలవాట్లకి మనము ఇబ్బంది పడతాం అన్నమాట, పడిపోయే అవకాశం ఉంటుంది అనమాట. గ్రీష్మే పంచాతపా వీరో వర్షశ్వాస ముని ఆకంఠమగ్నే శిశిరే ఉదకే స్థండిలేశయా. అరణ్యవాస నియమములను పాటించుచు ఋషి ముని గణములను అనుసరించుచు పృథువు గ్రీష్మ ఋతువునందు పంచాగ్నులను సేవించెను. వర్షాకాలమున వర్షధారలలో తడిసెను, శీతాకాలమున మెడలోతు నీటి అందు నిలిచెను. అతడు కేవలము నేలపైన పరుండెడివాడు. పాషాం లక్ష్మీ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యము. భక్తి వియోగం విధానమును అంగీకరింపజాలని జ్ఞానులు యోగులు చేసేడి తపోకర్మలే ఇవి. భౌతిక కల్మషముల నుండి పవిత్రులగుటకు వారు అటువంటి తీవ్రమగు తపస్సును చేయవలసిన ఉండును. పంచపాత అను పదము పంచాగ్ని విధానమును సూచించును. 4 వైపుల అగ్ని రగిలించి సూర్యుడు నడినెత్తిన ఉన్నప్పుడు ఆ అగ్నుల నడుమ కూర్చుండుట ఒక రకమైన పంచతమం మనబడును. అదే విధముగా వర్షాకాలమునందు వర్షధారాలలో తడియుట, శీతాకాలం నందు చల్లని నీటిలో మెడలోతు వరకు మునుగుట కూడా చేయవలెను. ఇక పడక విషయంన యోగి కేవలం నేలపైననే శయనించవలెను. రాబోవు శ్లోకంన వివరించబడినట్టు ఇటువంటి తీవ్రమగు తపస్సుల ముఖ్య ప్రయోజనము పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణ భగవానునికి భక్తుడు అగుటయే. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. సో యాక్చువల్ గా ఏంటంటే కనుక మనము యొక్క భక్తి యోగ విధానాన్ని మనం చేయకపోతే కనుక మన పెర్ఫెక్షన్ సాధించడానికి మనం ఈ పద్ధతులన్నీ కూడా పాటించాలన్నమాట. సో ఏం చేస్తారు, పంచాగ్నులను సేవించడం అంటే కనుక చుట్టూరు 4 వైపులా కూడా మంటలను పెట్టుకుని ఎండాకాలంలో అక్కడ కూర్చుంటారు అనమాట, కూర్చుని ధ్యానం చేయాలి. వర్షాకాలంలో మొత్తం ఆ నీళ్లలోనే తడుస్తూ ఉండాలి. ఇంకా శీతాకాలంలో అయితే కనుక ఏం చేయాలి, శీతాకాలంలో వాళ్ళు మెడలోతు నీళ్లలో ఉంటారన్నమాట. సో మనం చూస్తే హిమాలయస్ లో చాలా మంది యోగులు వీళ్ళందరూ కూడా ఒక పక్క నుంచి మంచు అంతా కూడా కురుస్తూ ఉంటుంది, ఆ మంచులో వాళ్ళు కూర్చుని వాళ్ళు తపస్సు చేస్తూ ఉంటారన్నమాట. ఒక్కొక్కసారి
అటువంటి వాళ్ళందరూ కూడా తారసపడతారనమాట. సో ఈ విధంగా చేస్తూ ఉంటారన్నమాట. సో వాళ్ళందరూ కూడా, యోగులందరూ కూడా ఎక్కడ పడుకోవాలి? నేల మీదే పడుకోవాలన్నమాట. సో ఈ విధంగా కఠినమైనటువంటి తపస్సుల్ని ఈయన పృథు మహారాజు ఆయన చేయడం జరిగింది అనమాట. సో ఎందుకోసం చేశారు ఈయన అంటే కనుక అవన్నీ కూడా శ్రీకృష్ణ భగవానుడికి భక్తుడు అవ్వడానికి ఆయన ఈ విధంగా చేశారనమాట. తితిక్షుర్యత్త వాగ్దంతా ఊర్ధ్వరేతాజితానిలః ఆరిరాధాయుషు కృష్ణ మచరత్తప ఉత్తమం. పృథువు ఈ తీవ్రమగు తపస్సులనన్నింటినీ వాక్కును ఇంద్రియములను నియంత్రించుటకు, వీర్యస్ఖలనమును నిరోధించుటకు, దేహమునందు ప్రాణవాయువును నియమించుటకు వనరించెను. దీనిని అతడు కృష్ణ ప్రీత్యర్థమే వనరించెను గాని అన్య ప్రయోజనమునకు కాదు. శశికళ మాతాజీ మీరు మొదటి పారాగ్రాఫ్ చదవండి, చందన మాతాజీ రెండో పారాగ్రాఫ్, తర్వాత నాగం సునీత మాతాజీ మూడో పారాగ్రాఫ్ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. హరే కృష్ణ. భాష్యం బై జయశ్రీల ప్రపాదుల వారికి జై. కలియుగము కొరకు నారదీయ పురాణమునందు ఈ విధంగా ఉపదేశించబడినది. హరేర్నామ హరేర్నామ హరేర్నామేవ కేవల కలౌ నాస్తైవ 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 గతిరన్యదా. దేవదేవుడు శ్రీకృష్ణునిచే గుర్తించబడుటకు మనుజుడు పవిత్ర హరినామమును 24 గంటలు జపించవలెను. ఈ సూత్రమును అంగీకరించని మందభాగ్యులు ఇతర మగు ఏ తపో విధానమును అంగీకరించక ఏదో కుహనాధ్యానము నిర్వహింపగూరుదు. కానీ సత్యమేమనగా మనుజుడు తాను పవిత్రుడగుటకై తీవ్రము తపస్సును చేపట్టుట గాని లేదా శ్రీకృష్ణుని ప్రీత్యర్థమై ఉపదేశించబడిన భక్తి యోగమును స్వీకరించుట గాని చేసి తీరవలెను. ఉగ్రమహు తపస్సును చేయుట కలియుగమున అసాధ్యము కనుక కృష్ణ భక్తి భావంలో ఉన్నవాడు పరమ వివేకి అనబడు. అనగా శ్రీ చైతన్య మహాప్రభు వంటి మహనీయులను మనము అనుసరించిన చాలు. శ్రీ మహాప్రభు తన శిష్టాష్టకమునందు పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం అని రచించింది. ఆది నుండి హృదయమును పవిత్రము కావించి శీఘ్రమే మోక్షమును కలుగజేయు శ్రీకృష్ణ సంకీర్తనమునకు జయమని దాని భావం. మహాదావాగ్ని నిర్వాపనం. సమస్త యోగముల నిజమైన ప్రయోజనము శ్రీకృష్ణ భగవాని సంతృప్తి పరచుట అయినచో ఈ యుగమునకు ఉపదేశించబడిన సరళమైన భక్తి యోగ విధానము చాలును. అయినను నిరంతరం భగవత్ సేవలో నెలకొంట మాత్రము అత్యంత అవసరం. శ్రీకృష్ణ భగవాని ఆవిర్భావమునకు ముందే పృథువు తపస్సు నలరించినప్పటికీ దాని ప్రయోజనం మాత్రము శ్రీకృష్ణునికి ముదమును కూర్చడే అయి ఉండు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. ధన్యవాద ప్రణామాలు. దాదాపు 5000 సంవత్సరముల కిందటే శ్రీకృష్ణుని ఆవిర్భావం జరిగిన తర్వాత కృష్ణార్చనము ఆరంభమైనది. పెక్కురు మూర్ఖులు పలుకురు, కానీ అది సత్యం కాదు. పృథు మహారాజు శ్రీకృష్ణుని కోటాది సంవత్సరాల క్రిందటనే అర్చించి ఉండెను. సత్యయుగమున 36,000 సంవత్సరములు రాజ్యపాలన కావించిన ధ్రువుని వంశమున అతడు జన్మించడే దానికి కారణం. ఆయువు 1,00,000 సంవత్సరాలు లేనిదే ధ్రువుడు ప్రపంచమున 30,000 సంవత్సరం ఎట్లు పరిపాలించుచున్న విషయం ఏమనగా శ్రీకృష్ణుని అర్చనము దృశ్యారంభం నుండి నెలకొని ఉండి సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగంలో కొనసాగి ఇప్పుడు కలియుగంలో కూడా అమలులో ఉన్నది. భగవద్గీతలో ఎందు తెలిపిపడినట్లు శ్రీకృష్ణుడు కేవలం బ్రహ్మ యొక్క ఈ యుగమునే గాక ప్రతి యుగములను ఆవిర్భవించను. అనగా శ్రీకృష్ణుని అర్చనము అన్ని యుగములలోనూ ఉన్నది. 5,000 సంవత్సరముల కిందట ఈ లోకంలో శ్రీకృష్ణుడు ఆవిర్భించినప్పుడే అది ఆరంభం అయ్యేననుట సరికాదు. వేద వాంగ్మయమును అటువంటి మూర్ఖము అభిప్రాయమును సమర్థించదు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ప్రణం. హరే ఈ కృష్ణ. శ్లోకమున ఆరిరాధయిషు కృష్ణ మచ రక్తప ఉత్తమం అను పద్యపాదము కూడా మిగుల ప్రధానమైంది. శ్రీకృష్ణుని అర్చనము కొరకే పృథు మహారాజు కఠోరమగు తపస్సును నిర్వహించెను. కానీ శ్రీకృష్ణుడు ఎంత దయాళు అనగా ముఖ్యముగా ఈ యుగములో పవిత్రమగు హరినామము రూపమున అతడు ఆవిర్భవించును. ఈ విషయమున నారద పంచరాత్రమునందు ఆరాధితో యది హరి
తపసా తతః కిం అని చెప్పబడినది. శ్రీకృష్ణుడినే అర్చించినచో పురోగతి యొక్క లక్షణము ఆ దేవదేవుడే అయినచో మనుజునికి తీవ్రమగు తపస్సు చేయవలసిన అవసరము లేదు. ఏలయన అతడు తన గమ్యమును అది వరకే చేరి ఉన్నాడు. కానీ అన్ని రకములకు తపస్సులు చేసిన పిమ్మటయు మనుజుడు శ్రీకృష్ణుని చేరనిచో అతడు తపస్సునకు విలువయే లేదు. ఏలయన కృష్ణ రహితమైన తపస్సు కేవలము వృధా శ్రమ మాత్రమే. శ్రమ ఏవహి కేవలం 2.8 కనుక అడవికేగి తీవ్రమగు తపస్సును చేయజాలమని మనము నిరుత్సాహపడరాదు. మన జీవితము అతి చిన్నది కనుక వైష్ణవ ఆచార్యులు తెలియచేసిన నియమములను ఖచ్చితముగా పాటించుచు ప్రశాంతముగా కృష్ణ భక్తిని నిర్వహింపవలసి ఉన్నది. ఇందులో నిరాశ చెందవలసిన అవసరమే లేదు. ఈ విషయమున నరోత్తమ దాస్ ఠాకూర్లు ఆనందే బోలో హరి భజ బృందావన్ శ్రీ గురు వైష్ణవ పదే మజాయి యమన్ అని ఉపదేశించిరి. దివ్యమగు ఆనందమయ జీవనమునకై హరే కృష్ణ మంత్రమును జపించుము. పవిత్రమగు బృందావన ధామమును సేవించుము. ఎల్లప్పుడూ భగవంతుడు గురువు వైష్ణవుల సేవలో నిలిచియుండమని దాని భావము. కనుకనే మా కృష్ణ చైతన్యోద్యమము హరినామ సంకీర్తనోద్యమము నిర్భయమైనది, సులభమైనది అయ్యున్నది. భగవద్ ఆదేశమును నెరవేర్చుచు ఆ దేవదేవునికి పూర్తిగా శరణొందిన చాలును. గురువు గారి ఆజ్ఞను పాటించుచు కృష్ణ భక్తిని ప్రచారము కావించుచు వైష్ణవుల పదమును మనము అనుసరింపవలెను. గురుదేవుడు శ్రీకృష్ణునికి వైష్ణవులకు ప్రాతినిధ్యం వహించుచు కనుక ఆయన ఆదేశములను పాటించుట ద్వారాను హరే కృష్ణ మహామంత్రమును జపించుట ద్వారాను అంతయు సానుకూల పడగలదు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో పృథు మహారాజు ఈ విధంగా తీవ్రమైనటువంటి తపస్సులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ఎందుకోసం చేశారు అంటే కనుక ఆయన యొక్క మాటని ఇంద్రియాలని నియంత్రించుకోవడానికి, అదేవిధంగా ఆయన యొక్క వీర్యస్ఖలనాన్ని నియంత్రించడానికి, సో అదేవిధంగా ఆయన యొక్క దేహంలో ఉండేటువంటి ప్రాణవాయువుని నియంత్రించడానికి ఆయన చేశారు. ఎందుకు ఇవన్నీ కూడా చేయాలి? దాని వెనకాల ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనుక శ్రీకృష్ణ భగవానుడి యొక్క ప్రీత్యర్థము, ఆయన యొక్క సంతోషం కోసము చేయడం అన్నమాట. సో కలియుగంలో మనకి బృహన్నారది పురాణంలో చెప్పారనమాట. సో ఈ విధంగా కనుక మనము ఇటువంటి గొప్ప తపస్సులన్నీ కూడా చెయ్యాలి అని అంటే కనుక కొన్ని లక్షల మందిలో ఒకళ్ళో ఇద్దరు మాత్రమే చేయగలరు అనమాట. మామూలు వాళ్ళు ఎవరో చేయలేరు. మనలో తపస్సులు చేయడం, ఈ పంచాగ్నులు ఇవన్నీ కాదు కదా, కదలకుండా ఒక 2 గంటలు బాసిపాట వేసుకుని కూర్చోమంటే కనుక మనం అది కూడా చేయలేం. మనం కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి, లేకపోతే నడు నొప్పులు వచ్చేస్తాయి. స్ట్రైట్ గా కూర్చోవాలంటే కనుక మన వల్ల కాదనమాట 2 గంటలు. సో అలాంటిది పంచాగ్నులు ఇవన్నీ కూడా చేయాలి అంటే కనుక కలియుగంలో మనం చేయలేము. అందుకనే మనకి ఇంకా చాలా తేలికైనటువంటి పద్ధతి చైతన్య మహాప్రభు ఇచ్చారు. బృహన్నారది పురాణంలో కూడా చెప్పారు. హరేర్నామ ఇవ కేవలం కలవు నాస్తి ఏవ నాస్తి ఏవ నాస్తి ఏవ గతిరన్యదా. సో కేవలము హరినామం ఒక్కటే మనకి తారక మంత్రము. ఏం చేయాలి మనము? దీనికంటే మించినటువంటి తరుణోపాయం ఇంకా వేరే ఏది లేదు అని చెప్పి మనకి చెప్తుంది అనమాట. కానీ కొంతమంది ఏమంటారంటే కనుక తేలిగ్గా ఉన్నదాన్ని చేయడంలో గొప్పే ఉంది, కష్టమైన దాన్ని చేస్తేనే గ్రేట్ కదా అని అంటారు అనమాట కొంతమంది. యాక్చువల్గా మనం కష్టమైన దాన్ని చేసి వెళ్ళాలి అని అంటే కనుక మనకున్న లైఫ్ టైం మనకి సరిపోదు అనమాట. సో కాబట్టి మనం చాలా ఫాస్ట్ గా ముందుకు వెళ్ళాలి అంటే కనుక మనము ఈ యొక్క కృష్ణ సంబంధమైనటువంటి యొక్క ఉద్యమంలో మనం పాల్గొనాలి. యొక్క హరే కృష్ణ మహామంత్రం మనం జపం చేయాలి. సో అటువంటి వాళ్ళు ఎవరు వాళ్ళందరూ కూడా చాలా తెలివైనటువంటి వాళ్ళు అనమాట. చైతన్య మహాప్రభు మనకి శిక్షాష్టకంలో చెప్తారు, పరమ విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం అని చెప్పి చెప్తారనమాట. సో ఇంకా ఏం చెప్తారు ఆయన? భవమహాదవాగ్ని నిర్వాపణం. సో ఇక సంసారం అనేటువంటిది ఏంటంటే కనుక ఒక పెద్ద ఫారెస్ట్ ఫైర్ అన్నమాట, అడవిలో మంట లాంటిది అన్నమాట. ఎక్కడైనా సరే అడవిలో మంట వచ్చింది అనుకోండి, దాన్ని ఆర్పాలి అని అంటే కనుక చాలా చాలా కష్టం. ఏదో మనం ఒక 4-10 ఫైర్ ఇంజిన్లు తీసుకునో, లేకపోతే కనుక ఒక చెంబులు బిందులు నీళ్లు పట్టుకుని ఒక ట్యాంకర్ పెట్టుకుంటే కనుక ఈ యొక్క అడవిలో ఉండేటువంటి యొక్క ఫారెస్ట్ ఫైర్ ఆపడం చాలా కష్టం. ఇక ఫారెస్ట్ ఫైర్ ఆపాలంటే కనుక ఏమవ్వాలి? కేవలం వాన పడాలి, పైనుంచి మేఘాల నుంచి వాన పడితేనే ఇది వస్తాయి అనమాట. యాక్చువల్ గా మనకి ఇక ఫారెస్ట్ ఫైర్ల గురించి మనకు అంత ఎక్స్పీరియన్స్ లేదు, కానీ అమెరికా లేకపోతే ఆస్ట్రేలియా అలాంటి చోట్ల వాళ్ళకి ఫారెస్ట్ ఫైర్స్ అన్నమాట. ఒక్కోసారి ఫారెస్ట్ ఫైర్ మొదలెట్టిందంటే కనుక 2 నెలలు 3 నెలలు మండుతూనే ఉంటాయి, అవి ఆరం అనమాట.
ఎన్నో జంతువులు, పాములు, చిన్న చిన్నవన్నీ కూడా చనిపోతూ ఉంటాయి అన్నమాట. సో అలాగే భౌతిక ప్రపంచంలో మనం ఉన్నటువంటి ఎగ్జిస్టెన్స్ కూడా ఏంటి, ఒక ఫారెస్ట్ ఫైర్ లాంటిది అనమాట. సో దీని నుంచి మనం బయటపడాలి అని అంటే కనుక ఎలా కావాలి మనకి, గురువుల యొక్క కృప వల్ల మనం హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తే గనక మనం యొక్క దావాగ్నిలోంచి మనం బయటపడగలము. సో ఈ యొక్క ఇంకా చెప్తున్నారు, ఇక కృష్ణుడి యొక్క ఆవిర్భావం 5000 సంవత్సరాల క్రితమే స్టార్ట్ అయింది. సో కాబట్టి అప్పటి నుంచే ఈ యొక్క ఆయన గురించి పూజించడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇది కాదనమాట. యాక్చువల్ గా మొత్తం అన్ని యుగాల్లో కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క అర్చనం అనేటువంటిది జరిగింది అనమాట. సో ఎన్ని రకాలైనటువంటి తపస్సులు చేసినా సరే, ధర్మ కార్యాలు చేసినా సరే, ఏమి చేసినా సరే, వర్ణాశ్రమ పద్ధతిని చక్కగా పాటించినా సరే, ధర్మాలు చేసినా, దానాలు చేసినా, ఏమి చేసినా సరే, చివరిగా మనకి శ్రీకృష్ణ భగవానుడి మీద భక్తి కలగలేదు, ఆయన మీద మనకి ఆసక్తి పెరగలేదు అని అంటే కనుక మనం ఎన్ని రకాలైనటువంటి పనులు చేసినా సరే అవన్నీ కూడా ఏంటంట, శ్రమ ఏవహి కేవలం, అవన్నీ కూడా ఏంటంటే కనుక వ్యర్థమైనటువంటి శ్రమ మాత్రమే, దానివల్ల ఎటువంటి ఉపయోగము కూడా లేదు. కానీ మనం ఏ పని చేసినా సరే మనకి కృష్ణుడి మీద ప్రేమ పెరుగుతుంది అని అంటే కనుక అదొక్కటే కనుక మనకి మిగిలేటువంటిది అనమాట. సో కాబట్టి వైష్ణవాచార్యులు మనకి చెప్తారనమాట, మీరు అడవుల్లోకి వెళ్ళిపోయి ఆ తపస్సులు చేయండి, లేకపోతే కనుక ఎండల్లో కూర్చోండి, మంటల్లో కూర్చోండి, ఇవన్నీ కూడా చెప్పరు. ముళ్ళ మీద కూర్చోండి అని చెప్పేసి ఇవన్నీ కూడా చెప్పరు అనమాట. చాలా సింపుల్ ప్రాసెస్ చెప్తారు మనకి వైష్ణవాచార్యులు. ఏం చెప్తారు, హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి, ఆనందంగా కృష్ణుడికి భోగాన్ని అర్పించండి, కృష్ణ ప్రసాదం తీసుకోండి, బృందావనము లేకపోతే కనుక మాయాపూరు లేకపోతే కనుక పూరి ఇటువంటి దివ్యక్షేత్రాలు ఏవైతే ఉంటాయో అక్కడ మీరు నివసిస్తూ ఆ యొక్క ధామానికి మీరు సేవ చేస్తూ ఉండండి. అదేవిధంగా భగవంతుడు, గురువు, వైష్ణవులకి సేవ చేస్తూ ఉండండి. సో ఈ విధంగా సేవ చేస్తూ ఉంటే కనుక ఏమవుతుంది, మెల్లగా మనకి మన హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క కల్మషాలన్నీ కూడా పోతాయి. ఆ చేతోదర్పణ మార్జనం, ఆ కల్మషాలన్నీ కూడా పోతూ ఉంటే కనుక ఏమవుతుంది, మెల్లగా మనము ఆ యొక్క హరే కృష్ణ మహామంత్రం ద్వారా మనము భగవత్ సాన్నిధ్యాన్ని పొందగలుగుతాం అన్నమాట. తేనే క్రమానుసిద్ధేన ధ్వస్త కర్మమలాశయః ప్రాణాయామై సన్నిరుద్ధ షడ్వర్గశ్చిన్న బంధనః. ఆ విధముగా తీవ్రమగు తపస్సును ఆచరించుచు మృదువు క్రమముగా ఆధ్యాత్మిక జీవనమున నిశ్చల బుద్ధి కలవాడై కామ్య కర్మ కోరికల నుండి పూర్తిగా దూరుడయ్యను. మనస్సును, ఇంద్రియములను నిగ్రహించుటకు అతడు ప్రాణాయామమును కూడా ఆచరించను. అట్టి నియంత్రణ ద్వారా అతడు సమస్తమగు కామ్య కోరికల నుండి విముక్తుడయ్యను. హరే కృష్ణ ప్రభుజీ చదవమంటారా? మాతాజీ మీరు మొదటి పారాగ్రాఫ్ చదవండి, మహాలక్ష్మి మాతాజీ. తర్వాత రెండో పారాగ్రాఫ్ ఎం లక్ష్మీదేవి మాతాజీ చదవండి. తర్వాత ఇంకా చివరి దాకా మూడో పారాగ్రాఫ్ అంతా కూడా నాగేశ్వరి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ దండ ప్రణామాలు. హఠయోగులు భాష్యము ప్రభుపాదుల వారికి జై. హఠయోగులు, అష్టాంగ యోగులు ప్రాణాయామము ఆచరించినను సాధారణముగా దాని ప్రయోజనమును వారు ఎరుగునందున ఈ శ్లోకమున ప్రాణాయామమై అను పదము ప్రాధాన్యమును సంతరించుకున్నది. మనస్సు, ఇంద్రియములను కామ్యకర్మలలో నెలకొనకుండా నిరోధించటయే ప్రాణాయామం యొక్క ప్రయోజనము. పాశ్చాత్య దేశముల యందు ఈ ప్రాణాయామం ఆచరించు నామమాత్రముకు యోగులకు ఈ విషయము తెలియదు. దేహము దృఢము కావించి కష్టించి పనిచేయుటకు యోగ్యముగా చేయుట ప్రాణాయామం యొక్క లక్ష్యము కాదు. శ్రీకృష్ణుని అర్చనమే దాని లక్ష్యము. ఋతు మహారాజు ఆచరించిన తపస్సు, ప్రాణాయామము, యోగాభ్యాసము శ్రీకృష్ణుని అర్చనము కొరకే అని గడిచిన శ్లోకము ప్రత్యేకముగా పేర్కొనబడినది. ఈ విధముగా అతడు యోగులకు కూడా చక్కని ఉపమానమైనాడు. అతడేది వనరించను పూర్ణ పురుషోత్తమునకు శ్రీకృష్ణుని ప్రీత్యర్థమై వనరించను. హరే కృష్ణ ప్రభుజీ దండ ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. కామ్యకర్మ రతులైన వారి మనస్సు ఎల్లప్పుడూ మలిన కోరికలతోనే నిండియుండును. ప్రకృతిపై ఆధిపత్యమును చెలాయించవలెనని మన కలుషితమగు కోరికకు కామ్యకర్మలు సూచన అయి ఉన్నది.
కలుషితమగు కోరికలను కలిగి ఉన్నంత వరకు జీవుడు ఒక దేహము పిదప మరి ఒక దేహమును పొందవలసి వచ్చును. యోగం యొక్క నిజ ప్రయోజనము ఎరుగని నామమాత్ర యోగులు దేహమును ఆరోగ్యముగా నుంచుటకు యోగమును ఆచరించరు. ఆ విధముగా వారు కామ్య కర్మల యందు నెలకొని కోరికలచే బంధితులై మరొక దేహమును గ్రహించుతుందరు. జీవితం యొక్క చరమ లక్ష్యము శ్రీకృష్ణుని దరిచేరుటయేనని వారు ఎరుగరు. అట్టి యోగులు నానావిధ జీవజాతులలో పరిభ్రమించకుండా ఉండుటకే అటువంటి యోగాభ్యాసము ఈ యుగమున కేవలము కాల వ్యయమని శాస్త్రజ్ఞులు హెచ్చరించవి. ఉద్ధారమునకు కేవలము హరే కృష్ణ మహామంత్ర జపమే సాధ్యమై ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభు ధనుప్రాణం. పృథు మహారాజు కావించిన కర్మములు సత్యయుగమున జరిగినట్టివి. దేనిని కూడా ఆచరింపజాలని పతిత జీవులచే ఆ యోగ్యాభ్యాసము నేటి యుగమున అపార్థము చేసుకునబడినది. కనుకనే శాస్త్రములు కలో నాస్తేవ గతి ప్రత్యద అని ఉపదేశించినవి. సారాంశమేమనగా కామ్యకర్మ వ్రతులు జ్ఞానులు యోగులు కృష్ణ భక్తి అనడి విషయమును అరుచెందినంత వరకు వారు నామమాత్రముకు తపస్సును యోగమును విలువలేదు. అనారదితం దేవదేవుడు శ్రీహరి అర్చనీయ లేనిచో ధ్యాన యోగమును కర్మయోగమును జ్ఞానయోగమును ఆచరించుటలో అర్థము లేదు. ఇక ప్రాణాయామమును గూర్చి ఆలోచించిన హరినామ సంకీర్తనము చేయుచు తన్మయతంతో నృత్యము చేయుట కూడా ప్రాణాయామమే. వాసుదేవుని సేవ యందే నిరంతరము నెలకొనమని సన్నక్తుమరుడు ఋతువునకు గడిచిన శ్లోకంలో ఉపదేశించి ఉన్నాడు. యత్పాద పంకజ ఫల సవిలాస భక్త్యా కర్మాశయం గతిత్వం ఉద్గదయంతి నా సంతం. కేవలము వాసుదేవుని అర్జించుట ద్వారానే మనుజుడు కామ్యకర్మల కోరికల నుండి ముక్తుడు కాగలడు. వాసుదేవార్చన లేకుండా యోగులు జ్ఞానులు అట్టి కోరికల నుండి విడజాలరు. తద్వానరిక్తమతయో యతయోపి రుద్ర శత్రుఘ్నం అరణం భజ వాసుదేవం. అచ్చట ప్రాణాయామం అనేది పదమును అన్య ఉద్దేశం ఏదీనూ లేదు. మనసును ఇంద్రియములను ద్రోవపరిచి వాటిని భక్తి యోగమును నెలకొని పెట్టే దాన్ని నిజమైన లక్ష్యము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనుచు హరినామ సంకీర్తనము చేయట ద్వారా ఈ యుగమున ఈ నిశ్చయము సులభముగా పొందవచ్చును. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో మనకి ఈ యొక్క శ్లోకంలోనూ చాలా ముఖ్యమైనటువంటి విషయం ఒకటి చెప్పారనమాట. ఏంటి ఆ ముఖ్యమైనటువంటి విషయము అంటే కనుక ఈ యొక్క కామ్య కర్మ కోరికల నుంచి విముక్తం అవ్వడము. కామ్య కర్మ కోరికలు, కామ్యకర్మ అంటే కనుక ఏం చేస్తూ ఉంటాం మనం? ఇప్పుడు చెప్పుకున్న ధర్మార్థ కామాల్లో మనం ఏం చేస్తాం? కామ్యకర్మలు చేస్తూ ఉంటాం. ఆ తర్వాత మళ్ళీ మనకి రిజల్ట్స్ వస్తాయి, వాటిని ఎంజాయ్ చేస్తాము. మళ్ళీ ఇంకా కొత్తవి కావాలి, నాకు ఇది సరిపోదు, మళ్ళీ కర్మలు చేస్తాము, మళ్ళీ ఎంజాయ్ చేస్తాము. ఒక్కొక్కసారి మనం కోరుకున్నది ఒక జన్మలోనే మనకి పూర్తి అవ్వదు. కాబట్టి మనం ఏం చేస్తాము? మళ్ళీ ఇంకో జన్మ ఎత్తాల్సి వస్తుంది మళ్ళీ ఆ కోరికను తీర్చుకోవడానికి. సో ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఆ కోరికను తీర్చుకోవడానికి కావాల్సిన పుణ్యం మన దగ్గర ఉండదు. కాబట్టి ఆ పుణ్యం సంపాదించుకోవడానికి మనకు కొన్ని జన్మలు పడుతుంది. ఆ జన్మలు అయిన తర్వాత ఒక జన్మలో ఏంటి, మనకి ఆ కోరికను తీర్చుకోవడానికి కావాల్సినటువంటి పుణ్యం వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ మనము ఆ జన్మ తీసుకుని మళ్ళీ ఆ కోరికను తీర్చుకోగలుగుతాము. అలాగా మనకి కోరికలు ఉన్నంతసేపు, ఈ కోరికలు క్లియర్ అవ్వనంతసేపు కూడా మనము ఈ యొక్క భౌతిక ప్రపంచంలో మళ్ళీ 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 మనము జన్మను తీసుకోవలసిందే. ఎక్కడ స్టోర్ అవుతాయి ఈ కోరికలన్నీ కూడాను? మన యొక్క మనస్సులో ఇవన్నీ కూడా స్టోర్ అవుతాయి. అదేవిధంగా మన యొక్క చిత్తాలో కూడా ఇవన్నీ కూడా స్టోర్ అవుతాయి అన్నమాట. మనకి కోరికలు ఉన్నంతసేపు కూడా జీవుడు మళ్ళీ మళ్ళీ యొక్క భౌతిక ప్రపంచంలో జన్మ తీసుకోవాల్సిందే. అందుకే పృథు మహారాజు ఏం చేశారు ఇక్కడ? పృథు మహారాజు కానీ లేకపోతే కనుక జ్ఞానులు యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏం చేయాలి?
ఈ యొక్క తపస్సును ఆచరించడం ద్వారా వాళ్ళు ఏం చేస్తారు, మనస్సు ఇంద్రియాలని కూడా వారు నిగ్రహంలోకి తెచ్చుకుని ఆ యొక్క ప్రాణాయామం చేసి ఈ యొక్క అన్ని రకాలైనటువంటి కామ్య కర్మల కోరికల నుంచి విముక్తులవుతారు. కామ్య కర్మల కోరికల నుంచి విముక్తం అవ్వకుండా ఎవ్వరు కూడా ఈ యొక్క భౌతిక ప్రపంచం నుంచి బయటపడలేరు అన్నమాట. సో నిజమైనటువంటి ప్రాణాయామము ఏదైతే గనక మనకి యోగా డే రోజు, లేకపోతే గనక యోగాభ్యాసం అప్పుడు, లేకపోతే గనక కొంతమంది యోగా స్టూడియోల్లోని ఇవన్నీ కూడా నేర్పిస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క ఫండా ఏమిటి అని అంటే గనక ఈ యొక్క యోగాభ్యాసం చేయడం మూలంగా మీ యొక్క ఆరోగ్యం చాలా బాగుంటుంది, మీ యొక్క ఇంద్రియాలు శక్తితో ఉంటాయి. ఇంద్రియాలు మీరు ముసలితనం అయిపోయినా సరే ఇంద్రియ పటుత్వం ఉంటుంది మీకు. కాబట్టి మీరు ఏం చేయొచ్చు, ఇంకా ఇంద్రియ భోగం బాగా చేయొచ్చు, ఆరోగ్యం బాగా ఉంటుంది మీకు. ఇది కాదనమాట మనకి యోగం యొక్క యోగాభ్యాసము యొక్క ప్రాణాయామం కానీ అష్టాంగ యోగం కానీ వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఇది కాదు. వీటన్నిటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అంటే గనక మన యొక్క ఇంద్రియ పటుత్వం తెచ్చుకుని మనము ఈ యొక్క శ్రీకృష్ణ భగవానుడి యొక్క సేవలో మనము నియుక్తం అవ్వాలి. మరి ఎలా పోతాయండి కోరికలన్నీ కూడా, కామ్యకర్మలన్నీ కూడా ఎన్నో జన్మల నుంచి కూడా మనకు వస్తూ ఉన్నాయి. అవి ఒక రోజులో ఒక జన్మలో నాకు వద్దు అని చెప్పి నేను కూర్చుంటే కనుక పోతాయి, అవి పోవు. కాబట్టి వాటి నుంచి మనం బయటపడాలి అని అంటే కనుక ఏం చేయాలి, మనము యొక్క హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఏమవుతుంది, ఈ యొక్క కామ్య కర్మల యొక్క జపం ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తూ ఉంటే కనుక ఏమవుతుందంటే కనుక మెల్లగా ఏమవుతుంది, మనకి తెలియకుండానే మనలో ఏవైతే కనుక ఇటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పోతాయి అన్నమాట. ఒక్కొక్కసారి కూర్చోబెట్టి మనం ఆలోచిస్తే కనుక ఇంకా నాకు ఏం అవసరం లేదు, ఏం కోరికలు లేవు నాకు అని చెప్పి మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఎక్కడ మనసులో ఎక్కడో అనమాట ఒక సట్టల్ గా ఏవో చిన్నవి ఉంటాయి అన్నమాట, మనకు తెలియదు. అవి టైం వచ్చినప్పుడు అవి బయటపడుతూ ఉంటాయి అన్నమాట. సో ఏదో నాకు అందరూ నన్ను పొగడాలనో, నా గురించి గొప్పగా చెప్పుకోవాలనో, బాగా దానాలు చేస్తున్నాడనో, సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలనో, అందరూ నన్ను గొప్పగా అనుకోవాలనో, లేకపోతే కనుక అందరూ పాజిటివ్ గా అనాలనో, ఏవో ఒకటి చిన్నవైనా సరే ఉంటాయి అన్నమాట. సో అవన్నిటి నుంచి కూడా మనం బయటపడాలి అంటే కనుక మెల్లగా హరే కృష్ణ మహామంత్రం మనం చేస్తూ ఉంటే కనుక బయటపడతాం అన్నమాట. సో చాలా సార్లు మనం చెప్పుకున్నాం, యొక్క హరిభక్తి లేనిదే నారాధిత అని చెప్పారంటే, హరిభక్తి లేనిదే ఎవరైనా సరే యోగులు గాని, జ్ఞానులు గాని, కర్మయోగులు గాని ఎవ్వరు కూడా వాళ్ళ యొక్క సక్సెస్, వాళ్ళు విజయాన్ని ఎవ్వరు కూడా సాధించలేరు. అదేవిధంగా యొక్క అష్టాంగ యోగులైనా సరే ప్రాణాయామం చేస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా. కానీ వాళ్ళు ఎన్ని చేసినా ఏం చేసినా సరే శ్రీహరి యొక్క భక్తి లేకపోతే కనుక, ఆయన యొక్క కృప లేకపోతే కనుక ఎవరు కూడా సక్సెస్ సాధించలేరు అన్నమాట. సో సనత్ కుమారాస్ కూడా వాళ్ళు అదే చెప్పారు. ఏమవుతుంది, వాసుదేవుని అర్చించడం మూలంగా ఈ యొక్క కామ్య కర్మల కోరికల నుంచి మనుషుడు వాడికి ముక్తి వస్తుంది. కాబట్టి ఎవరైనా సరే కృష్ణుణ్ణి వాసుదేవుణ్ణి పూజిస్తేనే యొక్క కామ్య కర్మల నుంచి బయటపడతారు. కామ్య కర్మల నుంచి బయటపడితేనే మనకి ఆ యొక్క సట్టల్ బాడీ, మన యొక్క సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో అది నాశనం అవుతుంది. కామ్య కర్మల నాశనం పూర్తిగా క్లోజ్ అవ్వకపోతే కనుక సట్టల్ బాడీ ఉండే ఉంటుంది మనకి. ఆ సట్టల్ బాడీ ఉన్నంతసేపు కూడా మనం ఏం చేయాలి, ఆ సట్టల్ బాడీలో దాచుకున్నటువంటి ఆ కోరికలన్నీ కూడా తీర్చుకోవడానికి మనం రకరకాలైనటువంటి ఆ యొక్క శరీరాలు తీసుకుంటూ, భౌతిక శరీరాలు, గ్రాస్ బాడీ అన్నమాట, స్థూల శరీరాలను తీసుకుంటూ మనము యొక్క భౌతిక ప్రపంచంలోనే తిరుగుతూ ఉండాలి. సో ఇక్కడ ప్రాణాయామం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే కనుక యొక్క కామ్య కర్మల యొక్క కోరికల నుంచి బయటపడ్డం అన్నమాట. సో మనస్సుని, ఇంద్రియాలని దృఢపరిచి వాటిని భక్తి యోగంలో నిలబెట్టడమే మనకి నిజమైనటువంటి లక్ష్యము అనేటువంటిది మనం తెలుసుకోవాలి. కాబట్టి దాన్ని ఎలా చేయగలుగుతాం, మనము చాలా తేలికగా ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం ద్వారా మనం పొందగలుగుతాం అన్నమాట. సో యాక్చువల్గా ఏంటంటే కనుక ఇదే మనకి ఒకే ఒక్క సొల్యూషన్ అన్నమాట. దీంట్లోనే మన యొక్క అన్ని రకాలైనటువంటి ప్రాబ్లమ్స్, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే వాటిలన్నిటికీ కూడా మనకి ఒకే ఒక ఆన్సర్ అన్నమాట.
సో బాగుంటుంది కదండి. మనకి ఎగ్జామ్కి వెళ్ళాం మనము, ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఏ ప్రశ్న వచ్చినా సరే దానికి ఒకే ఆన్సర్ రాస్తే పాస్ అయిపోతాం. బాగుంటుందా లేదా? అలాగా 100 ప్రశ్నలు చదువుకుని వెళ్ళక్కర్లేదు. ఏ ప్రశ్న వచ్చినా సరే మనం ఒకే ఆన్సర్ రాస్తే మనం పాస్ అయిపోతాం. సో మనకి చైతన్య మహాప్రభు అలాంటిదే ఇచ్చారనమాట. సో ఏ క్వశ్చన్ వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఏం చేయాలి మనము? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. సో మనకి లైఫ్ ఉన్నప్పుడైనా, జీవితం చివరిలో ఉన్నప్పుడైనా, ప్రాణం వదిలిపెట్టేటప్పుడైనా సరే ఒకే ఒక ఆన్సర్ హరే కృష్ణ మహామంత్రం. ఎప్పుడు కూడా ఈ ఆన్సర్ రాసేస్తూ ఉంటే ప్రతిరోజు పాస్ అయిపోతూ ఉంటాం మన ఏ ఎగ్జామ్స్ అయినా సరే. హరే కృష్ణ. హరే కృష్ణ. సో మళ్ళీ మనం రేపు కంటిన్యూ చేద్దామండి. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? ప్రభు నేను చదవలేదు ప్రభు. మాతాజీ రేపు ఫస్ట్ చదివిగాను మాతాజీ. హరే సరే కృష్ణ. ప్రభు.